నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మున్సిపల్ అధికారులు తమకు ఇబ్బందులు కలగచేస్తున్నారంటూ కూరగాయల మార్కెట్ వద్ద నిరసన వ్యక్తం చేసిన దుకాణదారులు ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి ట్రాఫిక్ ఎస్ఐ రాజ్యలక్ష్మి విజ్ఞప్తి ఈ నెల 10వ తేదీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు ఈవో అనుపమ తెలిపారు. మంగళవారం దేవస్థాన ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఉదయం 4:30 నుండి గరుడ వాహనంపై స్వామివారి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తున్నట్లు తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సమేతంగా పాల్గొని తొలి దర్శనం చేసుకుంటారని తెలిపారు. చిన్న పిల్లలకు మరియు మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని, సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. జనవరి 10వ తారీఖు జరిగే ముక్కోటి ఏకాదశి ఏర్పాట్ల గురించి ఈరోజు మాట్లాడడం జరుగుతుందండి. విశిష్టమైన ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలతో శ్రీ మహావిష్ణువు స్వామివారు ముక్కోటి దేవతలతో ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ముక్కోటి ఏర్పాట్ల విషయంపై భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవస్థానంలో క్యూ లైన్లు కానీ, ఉచిత ప్రసాదం, తర్వాత మంచినీటి సరఫరా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దాదాపు భక్తులు 10,000 నుంచి 15,000 వరకు ఈ దర్శనానికి రావడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం 7,000 మంది భక్తులకి అన్నదానం ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందండి దేవస్థానం తరఫున. ముక్కోటిని పురస్కరించుకొని తెల్లవారుజామున 4:30 నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమవుతుందండి. తొలి దర్శనం మన మినిస్టర్ గారి ద్వారా ప్రారంభమవుతుందండి. ఆ తర్వాత నుంచి భక్తులు దాదాపు 2-3 వరకు కూడా ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకి స్వామివారి దర్శనం అందుబాటులో ఉంటుందండి. చిన్నపిల్లలకు, మహిళలకి పాలు అవి సప్లై చేయడం జరుగుతుంది. ప్రత్యేక దర్శనాలు అంటే 300 టికెట్ ఒకటి, 100 రూపీస్ టికెట్ ఒకటి, ఉచిత దర్శనం ఒకటి, 3గా సపరేట్గా వేరువేరుగా అరేంజ్ చేయడం జరిగిందండి. అందరికీ ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైకుంఠపురంలో వేంచేస్తున్న లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానంలో 52వ ముక్కోటి ఏకాదశి ఉత్సవం ఉత్తర ద్వార దర్శనము 10/1/20 శుక్రవారం తెల్లవారుజామున 4:30 స్వామి అమ్మవార్ల ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై వేయించే భక్తులకు దర్శనం మరియు దక్షిణావతి శంకుతీర్థంతో ఇవ్వబడును. దీనికి గాను మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి వారు ఫ్యామిలీతో రావడానికి, వారి చేత ఓపెనింగ్ చేయబడటానికి స్వామివారికి దర్శనంకి వేచి ఉన్నాము. తర్వాత స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం తీర్థప్రసాదాలు అందరూ స్వీకరించి స్వామి అమ్మవారి కృపలుగా పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. దీనికి గాను పోలీసు వారి సౌకర్యంతో క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఫ్రీ లైను, 100 రూపాయల క్యూ లైను, 300 రూపీస్ క్యూ లైను అన్నీ జాగ్రత్తగా పర్యవేక్షణ జరపబడుచున్నది. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ ఎస్ఐ రాజ్యలక్ష్మి తెలిపారు. మంగళవారం తెనాలి పెదరావూరు రోడ్డుపై హెల్మెట్ తనిఖీలు నిర్వహించారు. వాహనాన్ని నడిపేవారు మరియు వెనుక కూర్చునేవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ట్రిపుల్ రైడింగ్ చేయరాదని ఆమె సూచించారు. ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించినట్లయితే మొదటిసారి జరిమానా విధించడం జరుగుతుందని, అంతకుమించి ఎక్కువసార్లు నిబంధనలు అతిక్రమించినట్లయితే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్ఐ రాజ్యలక్ష్మి తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ని ధరించాలి. వాహనదారులతో పాటు వెనకాల ఉండేటువంటి వ్యక్తి కూడా హెల్మెట్ని ధరించాలి. ఎవరు కూడా ట్రిపుల్ రైడింగ్ చేయొద్దండి. అందరూ ట్రిపుల్ రైడింగ్ చేయకుండానే వాహనాలను సేఫ్గా నడవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా సైలెన్సర్ వెహికల్స్ అనేది తిరుగుతూ ఉన్నాయి. ఈ సైలెన్సర్ని అంటే వేరే సైలెన్సర్ని తెచ్చుకొని బిగించడం ఇలాంటివి చేయొద్దు.
ఈ ట్రాఫిక్ రూల్స్ని కనుక పాటించకుండా వాటిని వైలేట్ చేసినట్లయితే మొదటిసారి ఫైన్ వేయబడుతుంది. రెండోసారి కనుక మూడోసారి కనుక వాహనాలు ఇదే విధంగా దొరికినట్లయితే సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ని పాటించండి, పోలీసు వారికి సహకరించండి. తమకు పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిని తప్పుడు ధ్రువపత్రాలతో వేరే వారికి విక్రయించడమే కాక బెదిరిస్తున్నారంటూ వేమూరుకు చెందిన తాళ్లూరి మోహన్ కృష్ణ ఆరోపించారు. వేమూరుకు చెందిన టి శివశంకర్, టి గణపతి సోదరులకు వారి పూర్వీకుల నుండి ఒకరికి 6.5 సెంట్ల చొప్పున 13 సెంట్లు సంక్రమించింది. 2006లో ఒక్కొక్కరు 5 సెంట్ల చొప్పున 10 సెంట్ల స్థలాన్ని ఒప్పంద పత్రం ద్వారా మరో సోదరుడైన టి వెంకటలక్ష్మి అశోక్ కుమార్లకు విక్రయించారని, అయితే అశోక్ కుమార్ మిగిలిన స్థలాన్ని మాజీ మంత్రి మేరుగా నాగార్జున అనుచరుడు శ్రీనివాస్ సహకారంతో తప్పుడు ధ్రువపత్రాలతో తమకు తెలియకుండా వేరొకరికి స్థలాన్ని విక్రయించారని తాళ్లూరి మోహన్ కృష్ణ తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులను సంప్రదించినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, తనకి న్యాయం జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మోహన్ కృష్ణ విజ్ఞప్తి చేశారు. మాకు మా నాన్నగారి పేరు తాళ్లూరి శివకుమార్, మా ముత్తాత గారి దగ్గర నుంచి గురుమూర్తి గారి నుంచి మా నాన్నగారికి 145 A2B సర్వే నెంబర్లో కొంత ఆస్తి సంక్రమించింది. దానిని 2023 17 ఫిబ్రవరి నెల కొల్లూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. అతనికి అకౌంట్లో 18,43,920 రూపాయలు పడిందండి. కూడా సమాధానం చెప్పట్లేదండి. ఎన్ని కంప్లైంట్లు పెట్టినా కానీ వాళ్ళకే అనుకూలంగా రిపోర్ట్ ఇస్తున్నారు. దీని గురించి మాత్రం బాగా చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నామండి. 145 A2B పక్కన 144 2A పోరంపోకి ల్యాండ్ అండి. దాన్ని కూడా 1216/4 కింద రిజిస్ట్రేషన్ చేశారండి. ఇతను రేపల మండలం కానీ బడ్డిపల్లి మండలం కానీ చాలా ల్యాండ్ డిగ్గింగ్ అనేది చేశాడు. ఎవరో కూడా పట్టించుకోవట్లేదండి. ఒక 20-30 ఎకరాల ల్యాండ్ డిగ్గింగ్ మట్టి అమ్ముకున్నాడు. దీని మీద FIRలు కూడా అయినాయండి బడ్డిప్రోలో. ఇది మొత్తం ఒకసారి ఒక ఎమ్మెల్యే గారు కానీ ఎవరో దృష్టి తీసుకెళ్ళి దీని గురించి మొత్తం చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నామండి. ఇతను చాలామంది చాలా ఇబ్బందులు పెట్టాడండి జనాల్ని. మాకు డాక్యుమెంట్ ప్రకారం 640 వయసులు ఉందండి. 6.40 ఉంది ఒక్కళ్ళకి. 1/3 వంతు రాశారు. 229/1987 డాక్యుమెంట్ అండి. దాంట్లో పార్టీషన్ చేశారు మా గురునాథం గారు. ఈ తాళ్లూరు వెంకటలక్ష్మి అశోక్ కుమార్ అనే అతను ఎవరికీ తెలియకుండా ఎక్కడెక్కడో పైనుంచి పై డాక్యుమెంట్లు 57వ సంవత్సరంలో ఆస్తి వచ్చిందని చెప్పి రాపించుకున్నాడు అండి. ఫోర్జరీ చేశాడు. అది FIR చేయించానండి వేమూరు పోలీస్ స్టేషన్లో. 140/2024 అండి FIR. ఆ SI గారు మొత్తం ఎంక్వైరీ చేశారు. అతన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంటే ఆ డాక్యుమెంట్ తీసుకురామని చెప్పి ఇవాళకి కూడా ఇవ్వట్లేదండి సమాధానం. 3 రిమాండ్ నోటీస్ ఇచ్చారు SI గారు. ఇవాళకి కూడా సమాధానం లేదు. అతను హైకోర్టులో స్క్వాష్ చేసుకున్నాడండి అరెస్ట్ చేయొద్దని చెప్పి. తప్పు చేయలేనప్పుడు ఎందుకంటే హైకోర్టుకి వెళ్ళడం? తప్పు చేశాడు కాబట్టి కదా హైకోర్టుకి వెళ్ళింది నన్ను అరెస్ట్ చేయొద్దని. ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదు, డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇవ్వచ్చు కదండి. వకాలత్ తేకూడదు కదండి. అది కోర్టుకి చూపించాలి. SI గారికి ఎక్కడ చూపించాడు? FIR వేయించారు కాబట్టి దానికి వకాలత్ తెచ్చుకున్నారు. ప్రతి ఒక్క కంప్లైంట్కి వకాలత్ తీసుకొచ్చి చూపిస్తున్నాడు అండి. ఇతని మీద రీసెంట్గా కూడా 1 year బ్యాక్ 1 Town స్టేషన్లో బైండ్ ఓవర్ కేసు కూడా అయిందండి. వాళ్ళ సొంత అన్నయ్య బ్రదర్ ఇంటి మీదకి వెళ్ళాడండి. ఇతను చాలా చేస్తున్నాడండి. మాజీ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దొడ్డపనేని ఇందిర 88వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేటలోని బాలికల పాఠశాల నందు గత సంవత్సరం 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. దొడ్డపనేని ఇందిర కుమార్తె మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోగినేని ఉమా ఆధ్వర్యంలో విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలను అందజేశారు. తొలుత ఇందిర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శాసన సభ్యురాలిగా, జెడ్పీ చైర్పర్సన్గా దొడ్డపనేని ఇందిర ఈ ప్రాంతానికి అందించిన సేవలను కొనియాడారు. అలాగే ప్రజలకు సేవలు అందించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మహిళ. అందరి నోట్లో అమ్మాయిగా నిలిచిపోయి చిరస్థాయిగా మన తెలుగు నాట మొట్టమొదట మరి ఆనాడు రాజీవ్ గాంధీ గారు వచ్చినప్పుడు తనని ఎంపిక చేసి ఐక్యరాజ్య వేదికకు తన పేరుని పంపటం జరిగింది. రమ్మనగానే చాలా చిన్న వయసులోనే మనందరినీ విడిచి తను వెళ్ళిపోయింది. అయితే మేమందరం ప్రతి సంవత్సరం ఇదే పాఠశాలలో మీలాగా తను కూడా ఒక స్టూడెంట్గా తన పాఠశాల విద్యను అభ్యసించింది. అటువంటి పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలతో కొంత సమయాన్ని గడపాలని వచ్చి వారికి పండ్లు పూలు అందించడం జరిగేది. రూపశ్రీ అంటే 564, సయ్యద్ రహీం, శ్రీనందిని వీళ్ళిద్దరికి కూడా 562 మార్కులు వచ్చినాయి. అలాగే అరుణా తోయిబా తనకి 554. ఇలా ఈ నలుగురిని ఎంపిక చేసి వారికి ఈ విధంగా ఈ ఆర్థిక బహుమతిని ఇవ్వటం జరుగుతూ ఉంది. అది కూడా మేము తర్వాత వారు విద్యని కొనసాగిస్తూ అటువంటి వారికే ప్రోత్సాహం ఇవ్వాలని కూడా మేము అనుకున్నాం.
కార్యక్రమంలో గుమ్మడి సాంబశివరావు, గుమ్మడి రమేష్, నేలటూరి బెన్ను, కొడాలి శ్రీనివాసరావు, ఉయ్యూరు రాజశేఖర్ రెడ్డి, ఈదర పూర్ణచంద్, ఏ వెంకటరామయ్య, దేవినేని రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆయన అక్కడ ఉంటే నేను ఇక్కడ ఏం చేశాను రా నేను కాదు. లేచి అటు తిరిగి నిలబడండి. ఇటు తీసుకొని ఎందుకు చేశారు మీరు? నేను చెప్పేదేం లేదు. లైన్ అయిపోగానే లైన్ లేవండి, మొత్తం లేవద్దు. నువ్వు ఎప్పుడు చేస్తానే ఉంటావు సరే కానీ గొప్పగా సరే నేనైతే లేవద్దు. గోపినేని ఉమా గారి దగ్గర నుంచి అని ఆమెకున్న ఆ తల్లి మీద ఎంత అపారమైన ప్రేమ. నేను కూడా ఈ స్కూల్లో చదువుతున్నాను కదా, నేను కూడా మేడం అంత పెద్ద అయిన తర్వాత నేను కూడా ఈ పాఠశాలలో చదువుతున్నాను. మీకు కూడా నేను ఏదైనా ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి నేనైనా ఏదైనా ప్రైజ్ మనీ వాళ్ళకి కూడా మోటివేషన్ లాగా ఉండాలి నేను అనేది నాకు కూడా అనిపించేలాగా ఆమె ప్రతి సంవత్సరం వాళ్ళ తల్లి గారి పేరు మీద ఇస్తున్నందుకు థ్యాంక్స్ మేడం. మీ స్కూల్ పేరు, మీ పేరు నిలబెడతామని ప్రమాణం చేస్తున్నాను మేడం. నేను డాక్టర్ గారు, గోపినేని ఉమా గారు, ఈరోజు మనందరం కూడా ఏంటో ఆ శుభదినాన్ని పంచుకోవడానికి ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ఇలా చేసుకోవడమే కాదు, ప్రతి సంవత్సరం 10th వాళ్ళకి గుర్తుందా? ప్రతి సంవత్సరం 10th వాళ్ళకి కూడా స్కూల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి కూడా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా బాగా అందరూ పోటీ పడి ఒకరికొకరు మాకు ఫస్ట్ రాళ్ళు అందరూ కూడా పోటీ పడి చదివి మరి వాళ్ళ చేతుల మీదుగా ప్రైజ్లు అందుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చిన్న విరామం.